నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశంలో ముఖ్యమైన భాగాలు లేదా ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పర్సన్ ఎవరు మేబీ కొంతమంది గుర్తుపట్టచ్చు. ఒకవేళ మీరు గుర్తుపడితే వెల్ అండ్ గుడ్, దట్స్ ఫైన్. ఆయన పేరు హేమంత్ సోరెన్. ఆయన జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. హీ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్. ఆయన పక్కన నుంచున్నది ఏంటిది? ఒక ఏనుగు లాంటి మ్యాస్కాట్. ఇంతకీ దేనికి మ్యాస్కాట్ అది మనం తెలుసుకుందాం. అలానే ఇక్కడ మీకు పర్వతాలు ఏం కనిపిస్తుంది? ఆబ్వియస్లీ మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి, హిమాలయాస్ కనిపిస్తున్నాయి. కానీ దానికి ముందు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదేంటిది? ఇట్స్ అ బేస్ ట్రాన్స్ రిసీవర్. అర్థం కాలేదా? సింపుల్గా చెప్పాలి అంటే ఒక మొబైల్ సిగ్నల్ టవర్. సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి, వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ సియాచిన్ గ్లేషియర్. అక్కడ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఒక మొబైల్ సిగ్నల్ టవర్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఇన్స్టాల్ చేశారు. ఎవరు ఇన్స్టాల్ చేశారు? ఎవరి సాయంతో ఇన్స్టాల్ చేశారు? ఆ ఎవరైతే ఇన్స్టాల్ చేశారో వాళ్ళ గ్రూప్ యొక్క స్పెసిఫిక్ పేరెంట్. ఇవన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దీస్ టూ. వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2023 లిస్ట్లోంచి లేదు ఆ లిస్ట్లో ఇండియాకి సంబంధించి ఒకే ఒక్క కంపెనీకి చోటు దక్కింది. 700 కంపెనీలకి ర్యాంకింగ్ ఇస్తే అందులో ఇండియాకి సంబంధించిన ఒకే ఒక్క కంపెనీకి చోటు దక్కింది. ఆ ఒక్క కంపెనీ ఏంటో మీకు తెలుసా? అలానే $69 బిలియన్ చెల్లించి, $1 బిలియన్ అంటేనే సుమారు 8,000 కోట్లు. $69 బిలియన్ చెల్లించి కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఏ కంపెనీ అయితే తయారు చేసిందో యాక్టివిజన్ బ్లిజార్డ్, ఆ కంపెనీని ఇంకో కంపెనీ కొనేసుకుందనమాట. ఆ కంపెనీ ఏంటో మీకు తెలుసా? వీటన్నిటి గురించి ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. తెలియకపోతే ఈ వీడియోని చివరి దాకా చూడండి ప్లీజ్. లెట్స్ గెట్ ఇన్ టు క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద మ్యాస్కాట్ ఫర్ ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2023? ఇది జార్ఖండ్ రాష్ట్రంలో జరగబోతుంది. ఏంటిది? ఈ ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 జార్ఖండ్ రాష్ట్రంలో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు జరగబోతోంది. అయితే క్వశ్చన్ ఏంటిది? దీనికి మ్యాస్కాట్ ఏంటి అని. ఆ మ్యాస్కాట్ ఇందాక ఏనుగుని చూసారా? అదే మ్యాస్కాట్ అనమాట. దానికి వాళ్ళు పెట్టిన పేరు జూహీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఓకే? సో జూహీ ఈస్ ద మ్యాస్కాట్ ఫర్ ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 విచ్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఫ్రమ్ అక్టోబర్ 27th టు నవంబర్ 5th. అలానే జార్ఖండ్ రాష్ట్రం యొక్క అఫీషియల్ ఫ్లవర్, అధికారిక పుష్పం పేరు ఏంటి అని అంటే సేక్రెడ్ ట్రీ. పేరుకి ట్రీయే కానీ ఆ సేక్రెడ్ ట్రీ అనేది జార్ఖండ్ రాష్ట్రం యొక్క అధికారిక పుష్పం, అఫీషియల్ ఫ్లవర్. అలానే జార్ఖండ్ స్టేట్ యొక్క అఫీషియల్ బర్డ్ వచ్చేసి కోవెల్. అండ్ ఆబ్వియస్లీ ఇందాక మనం తెలుసుకున్నాము జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? హేమంత్ సోరెన్ గారు. అలానే జార్ఖండ్ ఒక పర్టికులర్ అంశానికి సంబంధించి ఈ మధ్య బాగా వార్తలు ఉంది, విచ్ ఇస్ ద యాంటీ చీటింగ్ బిల్. ఈ యాంటీ చీటింగ్ బిల్ గురించి కూడా మనం ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ కూడా చేశాము. ఇఫ్ యూ రియలీ వాంట్ టు నో అబౌట్ ఇట్, అది నిజంగా చెప్పాలంటే అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు నో అబౌట్ ఇట్, అప్టేక్ జాబ్స్ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్లో ఆ యాంటీ చీటింగ్ బిల్ గురించి ఉంది. వీడియో మొత్తం చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ జార్ఖండ్, ఈవెన్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లో బిల్స్ తీసుకొచ్చాయి అనమాట. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేబీ ఫ్యూచర్లో అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి బిల్లులు తీసుకురావచ్చు. ఎనీవేస్, లెట్స్ గెట్ బ్యాక్ టు క్వశ్చన్ నెంబర్ 2. ద ఫస్ట్ ఎవర్ మొబైల్ టవర్ అట్ సియాచిన్ గ్లేషియర్ ఈజ్ ఇన్స్టాల్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి, వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఏదయ్యా అని అంటే అది సియాచిన్ గ్లేషియర్ అనమాట. ఈ సియాచిన్ గ్లేషియర్లో ఇప్పటి వరకు కూడా ఎటువంటి మొబైల్ సిగ్నల్స్ ఉండేవి కాదు, బికాస్ దేర్ వాజ్ నో మొబైల్ సిగ్నల్ టవర్ ఓవర్ దేర్. బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అ బేస్ ట్రాన్స్ రిసీవర్ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్. ఈ బేస్ ట్రాన్సీవర్ని ఇన్ షార్ట్ BTS అంటారు. మామూలుగా సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ BTS అడక్కపోయినా అందరికి గుర్తుంటుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిలకైతే ఇంకా బాగా గుర్తుంటుంది. ఎంతసేపు జంకుక్కు జిమ్కుక్కు అని చెప్పి ఆ BTS ఆర్మీ వెనకాల పరిగెడతారు. వాళ్ళు పరిగెత్తడం తప్పు కాదు, కానీ ఇప్పటి నుంచి BTS అంటే కేవలం ఆ సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ ఒకటే కాదు, BTS అంటే బేస్ ట్రాన్సీవర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ BTSనే సియాచిన్ గ్లేషియర్ దగ్గర మొట్టమొదటిసారిగా ఇన్స్టాల్ చేశారు. సింపుల్ భాషలో చెప్పాలి అంటే మొబైల్ టవర్ లేదు మొబైల్ సిగ్నల్ టవర్. బట్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్? ఇన్స్టాల్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఎవరు ఇన్స్టాల్ చేశారని అడుగుతున్నారు. దిస్ ఈజ్ రియలీ సంథింగ్ విచ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్. దీనిని ఇన్స్టాల్ చేసింది మరెవరో కాదు, ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీకి మొబైల్ టవర్ ఇన్స్టాల్ చేసేంత కెపబిలిటీస్ ఎక్కడ వచ్చాయని డౌట్ మీకు రావచ్చు. వెల్, దే ఆర్ కెపబుల్. కాకపోతే ఎంతైనా సరే ఎవరు దేంట్లో పర్ఫెక్ట్ అయితే వాళ్ళతోనే పని చేస్తే బాగుంటుంది కదా. సో ఇండియన్ ఆర్మీ BSNL యొక్క హెల్ప్ తీసుకుంది. BSNL, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.
మేబీ వాళ్ళు ఇచ్చే సిగ్నల్ స్పీడ్ పరంగా, లేదు ఎక్కువ మంది ఏ సిమ్ వాడుతున్నారు అనే దాని పరంగా మేబీ బిఎస్ఎన్ఎల్ కొంచెం వెనకబడి ఉండుండొచ్చు. బట్ దేశం దగ్గరకు వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు ముందే ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్ వన్స్ అగైన్. సో బిఎస్ఎన్ఎల్ ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేసింది. ఇండియన్ ఆర్మీతో పార్ట్నర్షిప్ చేసి ఒక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుని సియాచిన్ గ్లేషియర్లో ఆ ఏదైతే బేస్ ట్రాన్స్సీవర్ మొబైల్ టవర్ ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ ఇక్కడ మనం ఇంకో 2 విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఆ మొబైల్ టవర్ని ఎప్పుడు అక్కడ ఇన్స్టాల్ చేశారు అంటే అక్టోబర్ 6వ తారీఖు. అలానే ఇండియన్ ఆర్మీ అంటే చిన్న గ్రూప్ ఏమీ కాదు. ఇండియన్ ఆర్మీ ఈజ్ సో బిగ్. ఇన్ఫ్యాక్ట్ మనకు తెలుసు ఇండియన్ ఆర్మీ ఈజ్ ద 3rd లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా అండ్ యూఎస్ఏ కదా. మరి అంత పెద్ద ఆర్గనైజేషన్లు ఎవరు ఇన్స్టాల్ చేసి ఉంటారు? ఎందుకంటే ఆర్మీలో కూడా బెటాలియన్స్, కాప్స్లు డిఫరెంట్గా ఉంటాయి కదా. సో మన ఇక్కడ పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఫైర్ అండ్ ఫ్యూరీ కాప్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫైర్ అండ్ ఫ్యూరీ కాప్స్ అని ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక గ్రూప్ బిఎస్ఎన్ఎల్తో టైఅప్ అయ్యి సియాచిన్ గ్లేషియర్లో మొబైల్ టవర్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే సైనికులు అక్కడ పనిచేస్తున్నారో, అక్కడ పహారా కాస్తున్నారో, కాపాడుతున్నారో మనందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడచ్చు. సో దట్స్ అ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3. Which company completes $69 billion acquisition of Activision Blizzard? Activision Blizzard మేబీ మీలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మీలో చాలామంది COD అనే గేమ్ ఆడుండొచ్చు, లేదు ద వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్ అనే గేమ్ ఆడుండొచ్చు. COD అంటే కొంతమంది ఎంతసేపు క్యాష్ ఆన్ డెలివరీ అనుకుంటూ ఉంటారు. ఇప్పటి నుంచి COD అన్నప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీని కూడా గుర్తుపెట్టుకోండి. లేదు ఎవరికైతే COD అంటే కాల్ ఆఫ్ డ్యూటీ అని గుర్తుందో మీరు క్యాష్ ఆన్ డెలివరీ అని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ కాల్ ఆఫ్ డ్యూటీ అవ్వచ్చు, ద వరల్డ్ ఆఫ్ వార్క్రాఫ్ట్ అనవచ్చు, ఇవన్నీ చాలా బాగా పాపులర్ అయిన గేమ్స్ అనమాట. ఈ గేమ్స్ని తయారు చేసిన కంపెనీ పేరు యాక్టివిజన్ బ్లిజార్డ్. ఈ యాక్టివిజన్ బ్లిజార్డ్ని $69 బిలియన్ ఇచ్చి ఒక కంపెనీ కొనుక్కుంది. ఆ కంపెనీ ఏంటి అన్నది ప్రశ్న. ఆ కంపెనీ మరేదో కాదు, వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ సాఫ్ట్వేర్ జైంట్స్ మైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్ ఇలా చాలా కంపెనీస్ని కొనుక్కుంటూ వచ్చింది. కానీ మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి ఏ కంపెనీని కొనుక్కోలేదు. బికాస్ ఇంతకు ముందు వరకు కొనుక్కున్న వాటిలో అన్నీ కూడా $7 బిలియన్, $2 బిలియన్, $9 బిలియన్ ఆ చుట్టుపక్కల రేంజ్లోనే ఉన్నాయి. మీ అందరికీ లింక్డ్ఇన్ తెలిసే ఉంటుంది. ఆ లింక్డ్ఇన్ని కూడా మైక్రోసాఫ్ట్ కొనేసుకుంది అరౌండ్ 2016-17 ఆ పర్టికులర్ టైంలో. ఎంతకీ అని అంటే $7 బిలియన్ ఇచ్చి కొనుక్కుందనమాట. అలా మైక్రోసాఫ్ట్ ఈ కంపెనీని కొనుక్కోవడానికి లుక్ ఎట్ ద వాల్యూ. $1 బిలియన్ అంటేనే సుమారుగా 8,000 కోట్లు. సో యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ ఇట్ ఈస్. సో మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ద బిగ్గెస్ట్ అక్విజిషన్ దట్ ఇట్ హ్యాడ్ ఎవర్ మేడ్ కాబట్టి ఖచ్చితంగా వార్తల్లో ఉంటుంది. అండ్ గేమ్స్ ఫ్యూచర్లో కూడా బాగా డెవలప్ అవుతాయి. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ దిస్ బికమ్స్ వెరీ ఎసెన్షియల్. సో ఏదైతేనే ఎవరు కొనుక్కున్నారు? మైక్రోసాఫ్ట్ కొనుక్కుంది. Now let's get back to question number 4. Which company becomes the only Indian PSU to feature in Forbes World's Best Employers 2023 list? Forbes అనే ఒక కంపెనీ ప్రపంచంలోనే బెస్ట్ ఎంప్లాయర్స్ ఎవరు అంటే కంపెనీల పరంగా బెస్ట్ ఎంప్లాయర్స్ ఎవరు అని చెప్పి ఒక లిస్ట్ని తీసుకొచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చింది? అక్టోబర్ 10వ తారీఖున తీసుకొచ్చింది. ఈ అక్టోబర్ 10వ తారీఖు తీసుకొచ్చిన లిస్ట్లో మొత్తం 700 కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఈ 700 కంపెనీస్లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుందేమో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్, లేదు కంపెనీ లిమిటెడ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ 700 కంపెనీస్ ఏదైతే ఫోర్బ్స్ లిస్ట్ రిలీజ్ చేసిందో వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2023లో ఆ 700 కంపెనీల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్. బట్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్ ద ఓన్లీ ఇండియన్ PSU? అంటే ఒక ఇండియన్ కంపెనీకి దీంట్లో చోటు దక్కింది. అండ్ దట్ ఇండియన్ కంపెనీ ఈజ్ యాక్చువల్లీ a PSU, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అదొక గవర్నమెంట్ కంపెనీ. ఆ కంపెనీ ఏంటిది అన్నది ప్రశ్న. అండ్ ద కంపెనీ ఈజ్ NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, NTPC. దీని యొక్క ర్యాంక్ ఎంత అంటే 261 అవుట్ ఆఫ్ 700. మేబీ 261 పరంగా చూస్తే వెనకాల ఉంది అని మీరు భావించవచ్చు. బట్ 700లో 261 ఈజ్ అ గుడ్ నెంబర్. అండ్ మోర్ ఓవర్ 700 మొత్తంలో కూడా ఇండియా నుంచి ఒకే ఒక కంపెనీకి గుర్తింపు దక్కింది. అండ్ అది NTPC కాబట్టి మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. Now let's talk about question number 5. Who will be conferred Satyajit Ray Excellence in Film Lifetime Award at the 54th International Film Festival, which is to be held in Goa? So గోవాలో ఈ సంవత్సరం 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతోందన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నవంబర్ 20 నుంచి 28 నవంబర్ వరకు. నవంబర్ 20
టు నవంబర్ 28th. ఇది ఎక్కడ జరగబోతోంది? గోవాలో జరగబోతోంది. సో ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే సత్యజిత్ రే ఎక్సలెన్స్ ఇన్ ఫిలిం లైఫ్ టైమ్ అవార్డు ఎవరికి ఇస్తున్నారు అన్నది ప్రశ్న. ఇట్ ఈస్ బీయింగ్ గివెన్ టు ఆర్ కన్ఫర్డ్ టు అ పర్సన్ కాల్డ్ మైకెల్ డాగ్లస్. మైకెల్ డాగ్లస్ అనే అతను హాలీవుడ్లో ఒక యాక్టర్, ఒక నటుడు, అలానే ఒక నిర్మాత కూడా. హీఈస్ ఆల్సో అ ప్రొడ్యూసర్ యాజ్ వెల్. ఇంతకీ సత్యజిత్ రే ఎక్సలెన్స్ ఇన్ ఫిలిం లైఫ్ టైమ్ అవార్డు ఎవరికి ఇస్తారు అంటే సినిమా రంగానికి సంబంధించి కనీ విని ఎరుగని రీతిలో ఒకవేళ ఎవరైనా సేవలను అందిస్తే, ఇట్ కెన్ బి ఇన్ ఎనీ విచ్ వే, అది యాక్టింగ్ పరంగా అవ్వచ్చు, మ్యూజిక్ పరంగా అవ్వచ్చు, ప్రొడక్షన్ పరంగా అవ్వచ్చు, డైరెక్షన్ పరంగా అవ్వచ్చు, రైటింగ్ పరంగా అవ్వచ్చు, ఏ విధంగా అయినా సరే కనీ విని ఎరుగని రీతిలో ఒకవేళ సినీ రంగానికి సేవలు చేసినట్టయితే వాళ్ళకి ఈ గౌరవం ఇస్తారన్నమాట. సో 2023వ సంవత్సరానికి సంబంధించి 54th ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి ఆ అవార్డు ఎవరికి ఇస్తున్నారు? మైకెల్ డాగ్లస్ అనే అతనికి ఇస్తున్నారు. అండ్ ఎక్కడ జరగబోతోంది? అది గోవాలో జరగబోతోంది. ఎన్నో ఫిలిం ఫెస్టివల్ ఇది? 54th. ఎప్పుడు జరగబోతోంది? నవంబర్ 20 నుంచి నవంబర్ 28 దాకా. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.